ఇదిగండి ఈరోజు వచ్చేసి వంకాయ డైట్కి తినడానికి నేను ఓన్లీ వంకాయ తింటామండి. మన అన్నంలో కూడా తినవసరం లేదు. ఈరోజు వచ్చేసి ఇది మీకు చూపించబోతున్నాను నేను. ఇవి వచ్చేసి ఎండు కొబ్బరి, నూగులు 3 స్పూన్లు, ఒక 8 ఎండుమిరకాయలు, జీలకర్ర 1 స్పూను. ఇవి వచ్చేసి కొన్ని 3 స్పూన్లు దాకా ఉంటాయండి. అవిసి గింజలు, పుచ్చ గింజలు, పల్లీలు, 1 స్పూను ఉప్పు అండి, కళ్ళుప్పు. ఇవన్నీ దానిలో వేయించుకోవాలండి కళాయిలో. ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్నాను. కళాయిలో వేపేసేస్తున్నాను నేను. అవన్నీ ఎచ్చబెట్టుకోవాలండి మొత్తం. ఇవ్వండి ఎండు మిక్సీ వేసేసాం దీనిలో. ఇప్పుడు వచ్చేసి పుచ్చగింజలు వేస్తున్నానండి. అవి పుచ్చగింజలు, పుచ్చగింజలు, అవిసి గింజలు, ఇవ్వండి పల్లీలు. ఇవి మొత్తం ఫ్రై చేసుకోవాలండి. మనం అన్నీ చక్కగా ఫ్రై చేసుకుంటే అవి మిక్సీలో వేసుకోవాలి. ఫ్రై చేసుకుని ఇవి వేసానండి ఇంతవరకు. ముందు ఫ్రై చేసుకున్నాం. ఇంకా ఇవి ఫ్రై అవుతున్నాయండి ఇప్పుడేగా. చక్కగా అలా ద్వారగా వేసి చేసుకోవాలండి. ఎర్రడాలుగా ఫ్రై అవ్వాలి. 1 చుక్క నెయ్యి వేసుకుందాం. దీనిలో మంచిగా ఏగుతీయండి. నెయ్యి వేసుకుంటే ఈ ఎండుమిరకాయలే సరిపోతాయండి. దీనిలో కారం వేయమండి. ఇక కారంతో పని లేదు ఆ ఫ్రైకి కూడా. ఎండుమిరకాయలతోనే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఫ్రై అవుతుంది బాగా నెయ్యి వేసిన తర్వాత. కొంచెం అవ్వాలండి. ఇంకా వచ్చేసి ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి 1 చిన్న ముక్క వేసానండి నేను. వేగుతూ ఉన్నాయండి అలా కొంచెం. ఇవ్వండి ఫ్రై అవుతూ ఉన్నాయి. ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసాను కదా, ఫ్రై అవుతున్నాయి. ఇక బాగా ఏగాలండి. పచ్చి వాసన పోయేలాగా ఏగాలి. ఇప్పుడు వచ్చేసి తెల్ల నూగులండి. ఇవి తెల్ల నూగులు 3 స్పూన్లు వేసానండి. ఇవి కూడా అవి కూడా ఫ్రై అవుతాయి. అవి ముందే వేసామనుకోండి మాడిపోతాయి కదా, అందుకని నేను వేయలేదండి ముందే. ఇంక ఇది కూడా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు మంచిగా ఫ్రై అయ్యిందండి అంతా. సరిపోయాయండి. ఇది ఎండుమిరకాయలు వేగిపోయినాయండి, పల్లీలు వేగిపోయినాయి, అన్నీ చక్కగా వేగినాయండి. నూనె వేసా కదా బాగా వేగినాయి. నెయ్యి వేసానండి. సారీ, నెయ్యి వేసాను, ఫ్రై అయినాయి. మీరు లేకపోతే నూనె అయినా వేసి ఫ్రై చేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసి ఇంకా జీలకర్ర అండి. కొంచెం వేస్తాను దీనిలో. 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. ఇదిగో స్పూన్ జీలకర్ర వేసేసాను. చాలండి, అది ఎక్కువ ఫ్రై అవసరం లేదు. ఇంకా ఇగండి వేగినాయి కదా, ఫ్రై అయినాయి కదా. ఈ మిక్సీ జార్లో వేస్తున్నానండి. ఈ మిక్సీ వేసుకోవాలి. ఇక ఇట్లానే పట్టేసుకుంటే కొంచెం కళ్ళు వేసుకుని మనకి సరిపోను ఇలాగా అన్నీ మిక్సీ వేసి వేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇవ్వండి కొంచెం కళ్ళు వేసాను. ఒక రవ్వ
మనకు సరిపోను దానికి వేసుకోవాలండి. కళ్ళుప్పు కొద్దిగా వేసేసాను నేను. అది ఇప్పుడు మిక్సీ పట్టాలండి. ఇప్పుడు వచ్చేసి ఇంకో ప్రాసెస్ ఉందని చూపిస్తాను మీకు. ఇదిగోండి వంకాయలు మంచిగా చక్కగా తోటలో కాయలు వచ్చినాయండి. నిన్న కొనుక్కున్నాను. ఇవి పొడుగ్గా ఉన్నాయి, కాయ మెత్తగా ఉంటుంది. ఇలా ఘాటు పెట్టేసి కాయని మనం ఇదిగోండి దీనిలో సాల్ట్ రాయాలండి. ఇట్లాగా కాయ చేదు వస్తుంది, లేకపోతే కండ్ర వచ్చింది కదా, అలా రాసేసి అట్లా పెట్టుకోవాలండి కాయలన్నీ. వంకాయని కోసేసాను నేను, మళ్ళీ సాల్ట్ వేస్తున్నాను. ఇంకప్పుడు దానిలో మనకు ఉప్పు వద్దే పట్టదండి. దీంట్లో వేస్తున్నాం కదా కాయలో ఉప్పు ఎక్కువగా పట్టదండి. ఈ కాయలోనే ఉప్పు ఉంటుంది, దానికి తగ్గట్టుగా మనం కొంచెం ఉప్పు వేసుకుంటే చాలండి. ఇవన్నీ పుచ్చులు లేవండి, కాయలు చక్కగా ఏరి పెట్టుకున్నాను నేను. మంచి కాయలు, పుచ్చకాయలు కూడా కాదు ఇవి. ఇలా కట్ చేసుకోవాలండి. వీటిని నిలువుగా కట్ చేసి సాయంత్రం కాకుండా ఇలా రాసేసి అట్లా పెట్టుకోవాలండి. వేసేసాను దీంట్లో. ఇదిగో చిన్నుల్లిపాయలు కూడా 4 రెబ్బలు వేస్తున్నానండి దీంట్లో. ఈ మొత్తం మిక్సీ పట్టాలి ఇప్పుడు. ఇదిగో కాయలన్నీ అయిపోయినాయండి. ఇక్కడ అన్నిటికీ ఉప్పు పెట్టేశాను. ఇదిగో దీనిలో నెయ్యి వేస్తున్నానండి. దీనిలో నెయ్యి వేస్తున్నానండి పాన్లో. ఈ ఆయిల్ అయినండి నేనైతే నేతితో వేస్తున్నాను. మీకు కావాలంటే ఆయిల్ వేసుకుని వేయించుకోండి. నేనైతే నేతితో వేస్తాను, ఎందుకంటే వట్టికాయలు తింటాం కదా మనం, దానిలో పోపు దినుసులు అవన్నీ వేయకూడదండి, ఫ్రై చేసుకునేవి కాబట్టి. వట్టి కాయలు వేయిస్తానండి నేను. ఫ్రై అవుతుంది అవి చక్కగా మగ్గాలండి దీనిలో. ఇదిగోండి అవి వేసేసా మొత్తం. అట్లా చిన్నగా మనం కదుపుతూ ఫ్రై చేసుకోవాలండి. అలాగా సగం మగ్గిపోతాయండి. ఈ తోటలో కాయలు కదా, మెత్తగా అయిపోతాయి కాయలు. దానిలో ఉప్పు పెట్టాము, కాయ కూడా కండ రాదు. నేతిలో భలే ఉడికిద్దండి కాయ. పెద్దగా నేతితోనే వేస్తానండి నేను, ఆయిల్ కూడా వేయండి దీనిలో. ఇప్పుడు మూత పెట్టుకున్నామండి దీని మీద, కొంచెం మగ్గుతాయండి మూత పెట్టుకుంటే. ఇవన్నీ వేగిపోయింది కాయలు చూడండి, సగం మెత్తగా మగ్గిపోయిందండి కాయ. నేతిలో ఏగుతుందేమో, గుమ్మ 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 వాసన వచ్చేసేస్తుందండి మంచిగా. ఇప్పుడు ఇది తీసుకున్నాము, తీసేసి గిన్నెలో పెట్టేస్తున్నానండి ప్లేట్లోకి. మొత్తం వేగిపోయిందండి కాయలు, తక్కువ పచ్చి లేకుండా చూడండి. మూత పెట్టేసే కదా చక్కగా ఉడికిపోయింది కాయలన్నీ. ఇప్పుడు దీనిలో ఇందాక చూపించాకండి అన్ని మిశ్రమ మీకు, అది మిక్సీ వేసుకొచ్చేసాను. అది దీనిలో కాయల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కగా కాయ చెడలు తీసేసి కాయలో పెట్టుకున్నాను. కొంచెం కాలుతున్నాయండి కాయలు, అది అలా పెట్టేసుకోవటమేనండి. కాయ తీసేసి కాయలు అది అలా పెట్టేశాను. అసలు వట్టి కాయలు తింటుంటే ఉంటాయండి, చాలా బాగుంటాయండి. అట్లా కొంచెం వేడి చల్లారినాకే పెట్టుకోవచ్చు మనం, ఇబ్బంది ఏం లేదు. వేడివేడిగా పెట్టాలని పెట్టేసాను. అయిపోయిందంతా, అదంతా దీనిలో పెట్టేసే కాయల్లో ఇగో కొంచెం వేడి చేసుకున్నాను. ఇంకా దీంట్లో వేసేసి వద్దే అవసరం లేదండి. నెయ్యి ఆయిల్ ఉంది కదా, ఇవన్నీ వేగినాను నెయ్యి దానిలో వేసేస్తున్నానండి. ఒక్క రవ్వ వేస్తే చాలండి, ఎందుకంటే అన్నీ ఫ్రై అయినాయి కదా, ఏం అవసరం లేదు. అట్లానైనా తినేసేయచ్చు. నేను కొద్దిగా దీంట్లో ఫ్రై చేస్తున్నాను మళ్ళీ. అలాగే తినేసినా ఏం కాదు, వేడి మీద పెట్టేస్తాం కదా, చక్కగా ఉడికిపోయిందండి అంతా. ఇంకో ప్లేట్లో కూడా ఉంది. ఇంకా ఇది కొంచెం ఉంది కదండి పొడి, ఇది కూడా ఇలా జల్లేసేది దీని మీద. ఇప్పుడు ఆ నెయ్యి అంతా ఉన్న నెయ్యి అంతా దానిలో సరిపోతుంది. ఇక చక్కగా మగ్గిపోతాను నేను. ఇక అది నెయ్యి అంతా అయిపోయింది చూడండి, వేసిన నెయ్యి అంతా ఆ పొడిలోకి వెళ్ళిపోయింది. అన్నంలో కావాలండి అన్నంలో తినొచ్చండి, లేదంటే ఓన్లీ ఉట్టియే తింటాం మేమైతే ఎక్కువగా. చక్క ఉట్టి తినేసేస్తాడు మా బాబు, పెట్టేస్తాను. ఇవి ఉట్టి తింటాడండి, చాలా చాలా బాగుంటాయి. ఇలా ఉడుకుతుంటే వస్తుందండి స్మెల్, మామూలుగా రావట్లేదు అసలు. ఓకే సరిపోయిందండి, ఇంకా అవసరం లేదు. కొంచెం ఎచ్చబెట్టేసానంటే దీంట్లో వేసేసుకున్నాం మనం. కాయలు వేయకండి,
వట్టికాయలే తినేసేయాలండి. ఇక ఎంత బాగున్నాయి చూడండి. రెడీ వంకాయ బజ్జీ చక్కగా డైట్కి నేతితో ఇలా చేసుకుని తినండి. చాలా సూపర్గా ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్. తినేసి వంకాయలు నేనైతే తినేస్తానండి. నేను మనం చేసే కదా గోంగూర, దానిలో ఇలా కలుపుకున్నానండి అన్నంలో. ఇదిగండి బాగుంది చూడండి. కొంచెం అన్నం పెట్టుకున్నాను నేను. అన్నంలో అవసరం అయ్యి కొద్దిగా తినేసేయచ్చు. చాలా బాగుందండి. ఇది వంకాయ అసలు ఎంత రుచిగా ఉందంటే కాయ మొత్తం తినేసేయచ్చండి. ఎన్ని కాయలైనా తింటామండి ఒట్టి. ఇదిగో మా ఫ్రెండ్ వచ్చిందండి, ఆవిడికి కూడా పెడతాను నేను. చూడండి మా మేడంకి లైక్ చేయండి. సూపర్గా ఉందండి. అదిరిపోయిందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా మేడంకి లైక్ చేయండి. అందరూ లైక్ కొట్టాలి, అందరూ లైక్ కొట్టాలి. ఏం చేసినా సూపర్గా చేసింది. ఓకే బాయ్.